హైదరాబాద్లో హనీ ట్రాప్ తీవ్ర కలకలం రేపింది. యోగా గురువును లక్ష్యంగా చేసుకుని స్పై కెమెరాతో వీడియోలు చిత్రీకరించి కోట్లు కాజేయాలన్న కుట్రను పోలీసులు ఛేదించారు. ఇప్పటికే 50 లక్షలను వసూలు చేసి మరో 2 కోట్లు డిమాండ్ చేసిన 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేశారు. యోగా గురువును నగ్న వీడియోలతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయాలనుకున్న ముఠాను హైదరాబాద్ గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పురాణాపూల్ పార్దివాడకు చెందిన సి అమర్ స్థిరాస్తి వ్యాపారి. కొద్ది కాలంగా సన్ సిటీలోని సాయిబాబా కాలనీకి మకాం మార్చాడు. స్థిరాస్తి రంగంలో పనిచేస్తున్న రజనీరెడ్డి, మంజుల, రాజేష్, మౌలాలీలతో పరిచయం ఏర్పడింది. 5గురు ముఠాగా ఏర్పడి అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ప్రణాళికను రచించారు. డబ్బు, పలుకుబడి ఉండి అమ్మాయిల మోజు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి బెదిరించి అందినంత సొమ్ము కాజేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు తన వ్యవసాయ భూమిలో వెల్నెస్ సెంటర్ నిర్మించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవనశైలి వ్యాధుల బారిన పడిన వారికి అక్కడే వసతి కల్పించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని కరపత్రాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. వాటిని చూసిన అమర్ ముఠా యోగా శిక్షకుణ్ణి లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న అమర్ రజనీరెడ్డి, మంజులను తీసుకెళ్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని యోగా శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. ఈ క్రమంలో రజనీరెడ్డి వంటలో సహాయం చేస్తూ యోగా శిక్షకుడికి దగ్గరైంది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ శంషాబాద్ లోని హోటల్కెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఆమె స్పై కెమెరా ధరించి అతడితో గడిపే సమయంలో వీడియోలు చిత్రీకరించింది. ఆ తర్వాత మంజుల, అమర్ మరికొందరు యోగా శిక్షకుడి వద్దకొచ్చి రజనీతో కలిసిన వీడియోలు చూపి 50 లక్షలు డిమాండ్ చేశారు. ఆందోళనకు గురైన బాధితుడు చేవెళ్లలోని ఇంటికెళ్లి 50 లక్షల విలువైన 2 బ్యాంకు చెక్కులను రాజేష్, మౌలాలి అనే వ్యక్తులకు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 13న మరోసారి అమర్, రజని, మంజుల, మౌలాలి, రాజేష్ 2 కోట్ల నగదు, వీలుగాకుంటే 2 ఎకరాల పొలం తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ జారీ చేశారు. తమ మాట వినకుంటే ఆ వీడియోలను వైరల్ చేస్తామంటూ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో గోల్కొండ పోలీసులు రంగంలోకి దిగారు. 2 కోట్లు ఇస్తానంటూ బాధితుడితో చెప్పించి నిందితులను వెల్నెస్ సెంటర్కు రప్పించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 చెక్కులను, 5 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ముఠా వలలో చిక్కి ఎంతమంది మోసపోయారనే కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.